ఈరోజు మనం దశమహావిద్యల గురించి తెలుసుకుందాం. అసలు దశమహావిద్యలు అంటే ఏంటి? దశమహావిద్యలు శక్తి యొక్క 10 మహారూపాలు. అంటే పరాశక్తి, ఆది పరాశక్తి యొక్క 10 తత్వస్వరూపాలు అన్నమాట. వీటిలో ప్రతి ఒక్కటి సృష్టి, స్థితి, లయ, జ్ఞానం మరియు మోక్షం వంటి సూత్రాలను ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క తాత్పర్యం ఉంటుంది, ఒక్కొక్క అర్థం ఉంటుంది. మనస్తత్వానికి మనకి ఏ స్వరూపం కనెక్ట్ అవుతుందో ఆ స్వరూపం గురించి తెలుసుకొని వాటిని పూజిస్తే మన జీవితంలో చాలా అత్యున్నత స్థాయికి వెళ్తాం. అది ఏ పద్ధతిలో అయినా మీరు చేయొచ్చు. అఘోర పద్ధతిలో చేయొచ్చు, లేకపోతే సాత్వికం చేయొచ్చు, తామసికం చేయొచ్చు, ఏ రకంగా అయినా చేయొచ్చు. అది మీ మనసుకు అనిపించిన దాన్ని బట్టి చేయొచ్చు. సో ఇవాళ మనం తెలుసుకునే దశమహావిద్యల్లో మొదటిది కాళీదేవి. కాళీదేవి ఎలా ఉంటుంది? నల్లని స్వరూపం కలిగి ఉంటుంది. ఆమె కాలస్వరూపిణి అంటారు ఆవిడ రూపాన్ని. ఆవిడ తత్వం ఏంటి? కాలం, మృత్యు, రూపాంతరం, అహంకారం వీటన్నిటినీ నాశనం చేస్తుంది. ఆవిడే కాళీదేవి. రెండవది తారాదేవి. తారాదేవి ఆవిడ రూపానికి అర్థం ఆవిడ రక్షకురాలు అని అర్థం. ఆవిడ తాత్పర్యం ఏంటి? కరుణ, జ్ఞానం, మార్గదర్శనం, కష్టాల నుంచి రక్షిస్తుంది. మూడో రూపం త్రిపుర సుందరి, షోడశి అంటారు. 3 రకాల సౌందర్యాలు ఉంటాయి. 3 లోకాలకి సౌందర్యవతి. ఆవిడ రూపానికి తాత్పర్యం ఏంటి అంటే శృంగార, ఆనంద, పరిపూర్ణత, సమతుల్యతని ఇస్తుంది. 4వది భువనేశ్వరి. భువనేశ్వరి రూపానికి అర్థం ఏంటి? విశ్వాధిపతి. భువనేశ్వరి అంటే ఈ భువనానికి విశ్వాధిపతి. ఆవిడ రూపానికి తాత్పర్యం ఏంటి? సృష్టి, శక్తి, విశ్వరూపం, ఆకాశతత్వం. 5వ వారు చిన్నమస్తాదేవి. చిన్నమస్తాదేవి ఏంటి? ఆవిడకి తల ఉండదు. ఆవిడ తల ఆవిడే నరుక్కొని తన చుట్టూ ఉన్న పరిచారకులకి రక్తదాహం తీరుస్తుంది. అంటే త్యాగమూర్తి. త్యాగం, జీవన మరణ ఏకత్వం, పరమజ్ఞానాన్ని బోధిస్తుంది. 6వది భైరవీదేవి. భైరవి ఉగ్రరూపిణి. ఆవిడ తత్వం ఏంటి? శుద్ధి, తపస్సు, అంతరాగ్ని, క్రమశిక్షణ. ఇవి ఆవిడ రూపానికి తత్వం. 7వది ధూమావతి. ధూమావతి రూపం ఏంటండి? విధవ రూపం. ఆవిడ తత్వానికి అర్థం ఏంటండి? లయ, విరక్తి. ఇవి 2 ఆవిడ తత్వానికి అర్థం. 8వది బగలాముఖి. బగలాముఖి శత్రు నిగ్రహిణి. శత్రువుల్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఆవిడ తత్వం ఏంటండి? మౌనం, మాటల నియంత్రణం, విజయశక్తి. 9వది మాతంగి. మాతంగి అపర్ణ. ఆవిడ తత్వం ఏంటండి? అంతర్జ్ఞానం, అసాధారణ జ్ఞానం. 10వది కమల. కమల అంటే పద్మన రూపిణి. ఆవిడ తత్వం ఏంటండి? శ్రీ, ఐశ్వర్యం, సౌభాగ్యం, సౌందర్యం ప్రసాదించే ఆవిడ కమల. ఈ 10 రూపాలని మనం తెలుసుకొని మనకి ఏ రూపంతో కనెక్ట్ అయితే బాగుంటుంది, మన తత్వం ఏ రూపంతో కనెక్ట్ అవుతుంది అని మనం ఆచరిస్తే అది తప్పకుండా మనం ఆ అమ్మవారిని ఆ రూపంలో కొలిస్తే మనకి తప్పకుండా ఉన్నతి, విజయం, జ్ఞానం, మోక్షం ప్రతి ఒక్కటి సాధించవచ్చండి. హరహర మహాదేవ. మీ అందరికీ ఇది అర్థమైందని కోరుకుంటున్నాను. మీకు దీనిలో ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది. ప్లీజ్ నన్ను కాంటాక్ట్ చేయండి. హరహర మహాదేవ్ అండి.